శుద్ధ బయలు ఆదిలో విశ్వపు స్థితి. శుద్ధ బయలులో ఏర్పడిన తనను తాను ఆదిమిడి శక్తి వలన ఉత్పన్నమైన పరమాణువులు అనేకంగా పెరిగి పెరిగి ఉత్పన్నమైనది ఈ బ్రహ్మాండము. బ్రహ్మాండములో కోటాను కోట్ల నక్షత్రములు. ప్రతి నక్షత్రము ఒక సూర్యుడు. ఒక్కొక్క సూర్యుడికి ఒక కుటుంబం. మన భూమి సూర్య కుటుంబములో ఒక అంగం. భూమి శీతోష్ణ స్థితుల పరిణామము వలన ఉద్భవించిన ప్రాణులు. ఏకద్విజ్ఞానేంద్రియ ప్రాణులుగా పరిణామము చెంది పూర్ణమైన వివేకము కలిగి జ్ఞానము కలిగిన మనిషి పుట్టాడు. ఈ విధంగా ఒక అణువు నుంచి ఉద్భవించిన మనిషి తన వివేకము వలన ఆ అణువునే కట్టి పడవేయగల శక్తిని సంపాదించుకున్నాడు. ఈనాడు మనిషి సాధించలేనిది ఏదీ లేదనే పరిస్థితి ఏర్పడింది. తన వ్రేలి మొనతో ప్రపంచాన్ని శాసించగల స్థితిని వైజ్ఞానికంగా సాధించాడు. కాని ఇన్ని పరికరాలను చేసిన మనిషి ఈనాడు సంతోషంగా ఉన్నాడా? లేడు అనేదే సత్యము. తనకు ఉపయోగపడడానికి కనుగొన్న యంత్రాల మధ్య మనిషి ఒక యంత్రంగా మారిపోయాడు. జాతి, మతం, కులం, భాష, మూఢనమ్మకాలు మరియు ఎల్లల గొడవలు మొదలైన వాటి వల్ల ప్రతిరోజు లక్షలాది ప్రజలు ఒకరినొకరు చంపుకుంటూ విద్వేషంతో రగిలిపోతున్నారు. రక్షించుకోవడానికి మనిషి సృష్టించుకున్న యంత్రాల వల్ల ఏర్పడే ప్రళయానికి ఈ రోజు భయభ్రాంతుడవుతున్నాడు. ఈ స్థితి నుంచి బయటపడేది ఎట్లా? మానవ జాతికి విపత్తు ఏర్పడినప్పుడల్లా ఈ పుణ్యభూమిలో ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు. ఆ విధంగా ఈ భూమికి విజయం చేసిన ఒక మహాత్ముడే జ్ఞానపిత వేదాద్రి మహర్షి. మనిషిలో శాంతి, కుటుంబములో శాంతి, ప్రపంచములో శాంతి. ఇదే జ్ఞానపిత వేదాద్రి మహర్షి తారక మంత్రం. జ్ఞానపిత వేదాద్రి మహర్షి 1911వ సంవత్సరం ఆగస్టు 14వ తేదీ చెన్నై నగరానికి సమీపంలో గల గూడువాంజేరిలో ఒక బీద చేనేత కుటుంబంలో 8వ సంతానంగా జన్మించారు. పేదరికం కారణంగా 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వేదాద్రి మహర్షి తన కఠోర శ్రమ వలన నెలకు అనేక లక్షలు సంపాదించి పెట్టగల చేనేత వృత్తి యజమానిగా చిరుప్రాయంలోనే ఎదిగారు. వ్యాపార రంగంలో విజయకేతనం ఎగురవేసిన వారి దృష్టి ఆధ్యాత్మిక రంగం మీదే ఉండేది. మానవ జీవితంలో దుఃఖానికి ఏది కారణం? బీదతనం ఎందువలన కలుగుతుంది? భగవంతుడంటే ఎవరు అనే ప్రశ్నలు వారి అంతరంగంలో ఉదయిస్తూనే ఉండేవి. వారి లోతైన పరిశోధనా ఫలంగా మనసున్నవాడే మనిషి. మనసు ఎలా ఉంటే ఆ మనిషి అలాగే ఉంటాడు. మనసే జీవితాన్ని నడిపిస్తోంది. మనసనేది ప్రాణపు అంతర్లీనపు స్థితిగా ఆలోచనల సమాహారంగా ఉన్నదని తెలుసుకున్నారు. ఆలోచనలను సరిదిద్దటం వల్ల సంతృప్తిగా జీవించవచ్చు. ఆలోచనలను ఏకాగ్రం చేసి విశ్వంతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు విశ్వరహస్యాలు తెలియబడతాయి. విశ్వసృష్టికి కారణమైన భగవస్థితి ఎరగడానికి వీలవుతుందని తెలుసుకున్నారు. ఈ అనుభవాలను ఆధారంగా చేసుకుని శరీరం, ప్రాణం, మనసు మొదలైన వాటిని అభివృద్ధి చేయడానికి ఒక సాధనను రూపకల్పన చేశారు వేదాద్రి మహర్షి. అదే మనం నేర్చుకుని ఉపయోగించుకొని జీవితాన్ని ఆనందవనంగా మార్చే మనోవికాస యోగ విద్య. మనోవికాస యోగ విద్య. మనోవికాస యోగ విద్య అని అన్నప్పుడు అందులోని అంతరార్థం మనసును దృఢపరుచుకునే విద్య అని. మనసే బంధమోక్ష కారణమని శృతి. అందువలన మనసు ఏ విధంగా ఉంటుందో మనిషి గుణం దానికి తగినట్టుగానే ఉంటుంది. మనిషి గుణం ఎలా ఉంటుందో అతని జీవితం అంతే సంతృప్తిగా ఉంటుంది.
కాబట్టి మనసును తీర్చిదిద్దుకుంటే జీవితం చక్కబడుతుంది. మనిషి జీవితం సంతృప్తిగా ఉంటే అతని ఆరోగ్యం, కుటుంబం, బంధువులు మరియు ఇతరులకు చేయవలసిన విద్యుద్ధర్మములను చక్కగా నెరవేర్చగలడు. అది ప్రపంచానికి సంక్షేమమవుతుంది. కాబట్టి మనోవికాస యోగ విద్యే మనిషిని పరిపూర్ణుడుగా తీర్చిదిద్దే విద్య. అలాగే మనిషిలో అన్ని తత్వాలు, అన్ని వ్యవస్థలు అంతర్లీనంగా ఉన్నాయి. కాని అవి చెల్లాచెదురుగా ఉన్నాయి. మానవ జీవితంలో వ్యక్తి ఎన్నో విధాలుగా కృషి చేసి లోతుపాతులెరిగి మనసు ఔన్నత్యాన్ని తెలుసుకొని మనసు మంచి మార్గంలో అది ఉపయోగపడే విధంగా మలిచే సామర్థ్యమున్న సాధనే మనోవికాస యోగ విద్య. మనోవికాస యోగ విద్యను క్రమపరచి, బోధించి, వ్యాపింపజేసే ఉద్దేశంతో ఒక వ్యవస్థను చెన్నై గూడువాంచేరిలో 1958వ సంవత్సరం ఆగస్టు 14వ తేదీ తన జన్మదినాన ప్రారంభించారు. అదే ఉలగ సముదాయ సేవా సంఘం. ఉలగ సముదాయ సేవా సంఘం తన పేరుకు తగినట్లుగానే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తన శాఖలను విస్తరింపజేసి ప్రపంచ శాంతి కొరకు మనోవికాస యోగ విద్యను నేర్పిస్తున్నది. సర్వే జనా సుఖినో భవంతు. ఆర్థిక రంగ పరిస్థితి వల్లనో లేక సైనిక పాఠం వల్లనో అధికార బలం వల్లనో ప్రపంచంలో శాంతి ఏర్పడుతుందనేది జ్ఞానపిత అభిప్రాయం. వ్యక్తిగత శాంతి పొందడానికి అన్ని సాధనలు పొందుపరచి దానికి మనోవికాస యోగ విద్య అని పేరు పెట్టారు మహర్షిగారు. శరీరం, ప్రాణం, మనసు మరియు జ్ఞానం అనేది పునాది మీద మనోవికాస యోగ విద్య జాతి, మతం, సాంప్రదాయాలకు అతీతమైన ఒక సులభతరమైన సాధనా ప్రక్రియ. ఈ మనోవికాస యోగ విద్యలో మత సంబంధమైన విషయాలు లేవు. ఇది ఒక సామాజిక విషయం. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ప్రాణి, ఏ మతమైనా సరే అందరూ వచ్చి మనోవికాస యోగ విద్య నేర్చుకుని ప్రపంచంలో సంతోషంగా, సుఖంగా జీవించును. తన సామర్థ్యాన్ని పెంచుకుని సంతోషంగా ఉండడానికి ఈ మనోవికాస యోగ విద్యలో శిక్షణ ఇవ్వబడుతున్నది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూలంగా ఈ మనోవికాస యోగ విద్యను నేర్చుకున్నాను. ఇది జాతి, మత, కుల, భాషాతీతమైన విద్య. చాలా అద్భుతమైన విద్య ఇది. మనుషులందరికీ శరీరం, ప్రాణం ఉన్నది. అదేవిధంగా మనోవికాస యోగ విద్య అందరూ, అంటే శరీరం, ప్రాణం ఉండే వారందరూ నేర్చుకోదగ్గ ఒక విద్య. ఉలగ సముదాయ సేవా సంఘపు హెడ్డాఫీసు చెన్నైలోని తిరువాణ్మ్యూర్లో ఉన్నది. శారీరక ఆరోగ్యం అనేది కళ్ళకి తెలుస్తున్న ఈ శరీరాన్ని స్థూల శరీరం అంటారు. ఈ శరీరపు ఆరోగ్యం ప్రతి మనిషికి అత్యంత అవసరం. ఈ శరీర ఆరోగ్యం బాగా లేకపోయినట్లయితే అతడికి సుఖమూ ఉండదు, కుటుంబానికి అతను సుఖాన్నివ్వలేడు. అందుచేత ఆధ్యాత్మిక సాధనలో ప్రథమ స్థానం ఇచ్చేది శరీర ఆరోగ్యానికి అవసరమైన విద్య మరియు సాధనలు. మనోవికాస యోగ విద్యలో శారీరక ఆరోగ్యానికి అవసరమైన విద్యల ఆహారం, విశ్రాంతి, పని, మైథునం, ఆలోచన, ఈ ఐదింటినీ పరిమితి పద్ధతి మారకుండా ఉపయోగించుకునే విధానాన్ని రాష్ట్రదే. సాధారణంగా 60-70 వయసు గల స్త్రీ పురుషుల వరకు సులభంగా నేర్చుకోగల సులభతర వ్యాయామంగా తీర్చిదిద్దబడింది. మరియు కోయంబత్తూరు జిల్లాలో పొల్లాచి దగ్గర ప్రకృతి ఒడిలో పశ్చిమ కనుమల కొండ చర్యలయందు అళియార్ డ్యాముకు సమీపంలో ఆళియార్ జ్ఞానమందిరము ఉన్నది. దీని మధ్యలో ఓం ఆకారంలో
ఓంకార మండపమనే జ్ఞానమందిరమున్నది. శాంతి ఆనందాలను విరజిమ్మే ఈ భవనములో మనోవికాస యోగ విద్య నేర్పించబడుతున్నది. వ్యక్తిగతంగా సామూహ్యంగా వచ్చే వారికి ఇక్కడ ఉండి నేర్చుకోవడానికి అంతర్జాతీయ సదుపాయాలు కలిగి ఉన్నది ఆళియార్ జ్ఞాన మందిరం. ఇక్కడ ప్రారంభ కోర్సుల నుంచి మనోవికాస యోగ విద్య ఆచార్యుల వరకు నేర్పించబడుతున్నది. మామూలుగా మానసిక ఆరోగ్యమనేది కళ్లకు కనిపించని సూక్ష్మ శరీరము అంటారు. ఆ మనో ఆరోగ్యం ప్రతి మనిషికి అత్యంత అవసరమండి. శారీరక మానసిక ఆరోగ్యము అది ఉంటేనే తను తాను కాపాడుకోగలడు. మనో ఆరోగ్యం లేకపోవటం అనేది గర్వం, మూర్ఖత్వం, దురాశ, కోపం, ఈర్ష్య మొదలైన దుర్గుణాలే మనోవ్యాధి లేక మనో ఆరోగ్యం లేకుండా చేస్తున్నాయి. ఈ మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమంటే నమ్మండి. మనో ఆరోగ్యం లేదంటే శారీరక ఆరోగ్యం పాడవుతుంది. ఈ రెండే మానవ జీవితాన్ని నిర్దేశిస్తున్నవి. ఇక్కడ అత్యంత ఆధునిక వసతి, రుచికరమైన ఆహారం, ప్రేమపూర్వకమైన సేవ, బ్రహ్మాండమైన సాధనా సమూహము కలిగి ఆళియారు జ్ఞానమందిరం ఆధ్యాత్మిక శిఖరంగా విరజిల్లుతున్నది. పచ్చని పచ్చిక బయలులో అమరిన మణిమండపం ఒక శక్తి కళము. ఆనందం ఊటలూరే మౌనవ్రతంలో మనసు నెరిగించే సాధనా నిలయం. ప్రారంభ సాధకుల నుంచి ఆత్మజ్ఞానం పొందిన వారి వరకు తన స్థితి నెరుగచేసే జ్ఞాన మండపం. మనోవికాస యోగ విద్యలో ప్రథమ పాఠం శారీరక ఆరోగ్యాన్ని చక్కదిద్దే సులభతరమైన వ్యాయామములు. ఆరోగ్యమైన శరీరానికి 4 సోపానాలు. అవి రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ మరియు ప్రాణశక్తి ప్రసరణ. వీటిని చక్కదిద్దినప్పుడు ఆరోగ్యం, శరీరంలో తెలియని ఆనందం కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేవలం 25 నిమిషాలలో చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు శరీరం అలసిపోకుండా చేయదగ్గవి ఈ యోగాతో కూడిన సులభమైన వ్యాయామములు. చేతుల వ్యాయామం, కాళ్ల వ్యాయామం, ప్రాణాయామము, కంటి వ్యాయామము, కపాలభాతి, శరీరంలోని అవినాళ గ్రంథులను ఉత్తేజపరిచే మకరాసన వ్యాయామం, అక్కుప్రెషర్, మసాజ్, శవాసనం మొదలైన వ్యాయామముల వలన మనకు ఆరోగ్యమైన జీవితం లభిస్తుంది. ఈ విధంగా ఆరోగ్యం, తపస్సు శరీరాన్ని వృద్ధి చేసే వయోభేదము లేకుండా యవ్వనాన్ని కాపాడుకునే ఒక అద్భుతమైన సిద్ధ విద్య కాయకల్పం అనే కళ. శారీరక ఆరోగ్యంతో పాటు మనోదృఢత్వానికి సాధనగా కుండలినీ ధ్యాన పద్ధతులు సులభంగా నేర్పించబడుతున్నవి. సులభతరం చేసిన కుండలినీ జ్ఞానము వలన ఒక వ్యక్తి తన లోపల గల కుండలినీ శక్తిని ఉద్దీపన చేసి మనసుకు శరీరానికి మధ్యగల వ్యత్యాసాన్ని తగ్గించి సమత్వాన్ని సాధించగలడు. దీనివలన మనశ్శాంతిని పొందగలడు. ఆరోగ్యానికి వ్యాయామములు, మనోధృతికి ధ్యానము చేసుకోవటం వలన వివేకం, ఏకాగ్రత, విచక్షణా జ్ఞానం పెరిగి జీవితంలో విజయం సాధించడానికి సహకరిస్తుంది. నేను ధారణి. పోయిన సంవత్సరం +2 ఎగ్జామ్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు నేను మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తున్నాను. నేను మనోవికాస యోగ విద్యను నేర్చుకున్నాను. నాకది చాలా యూస్ఫుల్ అయింది. స్టడీస్లోనూ జనరల్ లైఫ్లోనూ మనోవికాస యోగ విద్య చాలా యూస్ఫుల్గా ఉంది. 4 భాగాలుగా నేర్పించేది మనోవిశ్లేషణ వలన మనోతత్వ శాస్త్ర రీతిగా లోతైన దుర్గుణముల నుండి బయటపడేస్తుంది. ఇంకా కోర్కెలు సర్దిద్దుకోవటం, చింత నిర్మూలన వలన అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరటం కోసం జ్ఞానవంతమైన విద్య మరియు సాధనలు నేర్పించబడుతున్నవి. తనకు మంచిదై ఇతరులకు మంచిని చేయగల సమున్నత గుణాలను దైవీక గుణాలు అంటారు. దైవీక గుణాలంటే ప్రేమ, కరుణ, సేవ,
దయ, తర్వాత క్షమాసహనం, అణుకువ, మంచి మాట, నగుమోము ఇవన్నీ సమున్నత గుణములు అంటారు. ఇవి సమకూడినప్పుడు తాను సంతోషంగా ఉంటాడు. ప్రేమను పొందిన తర్వాత ప్రేమతో అంతరంగం ఆనందమవుతుంది. ప్రేమ కలిగినప్పుడు ఇతరుల్ని ప్రేమగా చూస్తాడు, చూడగలుగుతాడు, చేయగలుగుతాడు. అందువల్ల ఈ విధమైన దైవిక గుణములు సమకూరితేనే మొదటి ప్రస్థానం. యాంత్రికంగా మారిన ఈనాటి ప్రపంచంలో ఈ సాధనలు ఒక వరప్రసాదం. సులభంగా మానసిక ఉద్వేగాలకు లోనయ్యే యువతను రక్షించే కవచం ఈ మనోవికాస యోగ విద్య. భగవత్స్థితి, భగవత్ శక్తి, భగవన్నీతిని వైజ్ఞానికంగా ఉదాహరణలతో నేర్పింపబడుతున్నది. నేనెవరు అనే ఒక తత్వజ్ఞానము, బ్రహ్మజ్ఞానము వివరణ సాధనాపూర్వకంగా నేర్పించబడుతుంది. జాతి మత వివక్షతలకు అతీతంగా ఈ తత్వ వివరణ సాధన ద్వారా మనసులో ప్రతి ఒక్కరి మీద ప్రేమ పెరుగుతున్నది. కరుణ సేవా దృక్పథం సహజగుణమవుతుంది. ఇది ప్రపంచ శాంతికి పునాది వేస్తుంది. మన దేశంలో అనేక ప్రవక్తలుండేవారు, అవతరించారు. మానవులు శాంతియుతంగా జీవించడానికి వారు పలు మార్గాలు బోధించారు. కాని స్వామీజీ వేదాద్రి మహర్షి మొదట సాధనా మార్గాన్ని పరిచయం చేశారు. ఈ సాధనా మార్గం వలన మనసుకు శాంతి లభించడం వల్లనే అంతా మంచి జరుగుతుంది అనుకోవడం వలన ఈ మనోవికాస యోగ విద్యలో శరీరం, ప్రాణం, వివేకం, మనసు వీటికి పలు మంచి సాధనలు నేర్పిస్తున్నారు. దానికి తోడు స్త్రీలకు ఈ సాధనలన్నీ పనికిరావనే పూర్వకాలంలో చెప్పారు. అయితే ఇప్పుడు స్త్రీలే చాలా ఎక్కువగా ఈ విద్యను అభ్యసిస్తున్నారు. కుటుంబంలో శాంతి నెలకొనాలంటే అందులోని వ్యక్తులలో శాంతి నెలకొనాలి. కుటుంబ శాంతి ప్రపంచానికి శాంతి అవుతుందని వేదాద్రి మహర్షి గారు చెప్పారు. 1999లో ఈ ఉలగ సముదాయ సేవా సంఘం మనోవికాస యోగ విద్యా కేంద్రానికి వచ్చాను. చూసారా, నాకు అలర్జీ ప్రాబ్లం ఉండేది, డస్ట్ అలర్జీ ఉండేది. చెప్పాలంటే నాకు తరచూ జలుబు చేసేది. అంతేకాకుండా నరాల బలహీనత, క్రాంప్స్ వచ్చేవి. ఇక్కడికొచ్చి సులభతర వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం వలన చూసారా, కొద్ది కాలంలోనే నాకు ఇమ్యూనిటీ వచ్చింది. చూడటం కూడా సాధ్యమైంది. చిన్న చిన్న సమస్యలు కూడా నేను పెద్దవి చేసుకునేవాడిని, కలవరపడేవాడిని. ఎందుకు ఈ జీవితం, ఎందుకు నేను ఇలా కష్టపడుతున్నాను, నేను ఎవరికి ఏ కష్టం కలిగించలేదని బాధపడుతూ ఉండేవాడిని. ఈ జీవితం అవసరమని ఒక స్టేజ్లో నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. ఆలోచించనే లేదు. హఠాత్తుగా ఒక భావన, ఎందుకని ఈ జీవితంతో పోరాడకూడదు. ఈ ఆలోచన రాగానే తిరిగి విత్డ్రా చేసుకుని జీవించాలి, పోరాడాలి, జయించాలి, ఏది ఏమైనా సరే నేను అనుకున్నది సాధించాలని నాలోనే నాకు తెలియకుండా ఒక పట్టుదల వచ్చింది. ఆ తరువాత వేదాద్రి మహర్షి మనోవికాస విద్యా కేంద్రం మా ఊర్లో వచ్చిందని తెలిసి నేను వెళ్లి అందులో జాయిన్ అయ్యాను. అక్కడ సాధన చేసేటప్పుడు నేను ఎలా జీవించాలి అనే తత్వము మనోవిశ్లేషణ కోర్సులలో అద్భుతంగా నేర్పించారు. నేను అనేక యోగా పుస్తకాలు చదివాను. భక్తి మార్గంలో అనేక పుస్తకాలు నాకు తృప్తినివ్వలేకపోయినప్పుడు ఈ మనోవికాస యోగ విద్యను అందుకున్నాను. భగవంతుడా, నీకు నా ధన్యవాదాలను చెప్పుకున్నాను. మనోవిశ్లేషణ చేసేటప్పుడు నాలో ఒక ప్రశాంతత. వేదాద్రి మహర్షి గారు ఏం చెప్పారు, మనసెరుగ నెంచి అడుగు, అణిచివెయ్య నెంచి అలసిపోవు. అందువలన మనసు నెరిగేటప్పుడు నాలో ఒక ఎంతో మంచి ప్రశాంతత ఏర్పడింది. ఈ విద్యా సాధనలన్నింటినీ సక్రమంగా పూర్తి చేసిన వ్యక్తి తన తీరుబాటు సమయమో లేక పూర్తి సమయమో ఈ విద్యా ఆచార్యులవ్వడానికి ఇచ్చగించిన వారికి అరుళ్నిధి అనే ఉన్నత పట్టా ఇవ్వడానికి శిక్షణ ఇవ్వబడుతుంది. సినిమా డైరెక్టర్ అంటే మీకు తెలుసు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు. మా సినిమా రంగంలో 23 రంగాలున్నాయి. 23 రంగాలను సమన్వయపరిచి పనిచేయించడం డైరెక్టర్ పని. కాబట్టి ఒక డైరెక్టర్కి ఎంత ఒత్తిడి ఉంటుందో అది మీకు బాగా తెలుసు. ఎంతో సున్నితంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడి ఎలా ఉంటుందో మీకందరికీ తెలిసిందే. పాండ్యన్ సినిమా తీసేటప్పుడు ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. ఇంటికి వెళ్తే నా భార్య గుండె నొప్పితో కన్నుమూసిందని తెలిసింది. ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేకపోయాను. నా భార్య చనిపోయిన తర్వాత నన్ను ఏకాంతం ఆవరించింది. కుటుంబానికి నా బాధ్యత నిర్వర్తించలేకపోయినని నేనెంతో బాధపడుతూ ఉండేవాణ్ణి. దీన్ని మర్చిపోవడానికి నేను పొల్లాచి దగ్గర ఒక పిక్నిక్కి కుటుంబంతో వెళ్లాను. అప్పుడు ఆళ్యార్లోని జ్ఞానమందిరం అవకాశం నాకు దక్కింది. దాన్ని చూసిన తర్వాత నాకు ఆలోచన తట్టింది. దీని గురించి అందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు కదా, లోపలికి వెళ్లి చూద్దామని వెళ్లాను. వాళ్ళ వివరాలన్నీ నాతో క్లియర్గా చెప్పారు. మహర్షి ఆశయాలన్నీ వాళ్లు చెప్పారు. ఆ తర్వాత చెన్నై కేకే నగర్లో స్కై మనోవికాస యోగా విద్యా కేంద్రంలో సభ్యుడిగా చేరి అక్కడ నాకిచ్చిన శిక్షణ, ముఖ్యంగా
ధ్యాన సాధన, తపో సాధన, వ్యాయామం, కాయకల్ప యోగం వీటన్నిటినీ పద్ధతిగా నేర్చుకుని సర్టిఫికెట్ కూడా నేను తీసుకున్నానని ఎంతో ఆనందంగా చెప్పుకుంటున్నాను. ఈ సాధనలన్నిటినీ ప్రజలకు నేర్పించడానికి ఉళగ సముదాయ సేవా సంఘం 250 ట్రస్టులను, 1500 తపో కేంద్రాలను, మరెన్నో జ్ఞాన మందిరాలను నిర్వహిస్తున్నది. ఇక్కడ 8 సంవత్సరం వయసు గల పిల్లలకు సులభమైన వ్యాయామములు, 14 సంవత్సరముల వయసు గల స్త్రీ పురుషులకు మనోవికాస యోగ విద్య నేర్పించబడుతున్నది. పాఠశాలలయందు, కళాశాలలయందు, కార్పొరేట్ ఆఫీసులయందు వారున్న చోటే అనుభవం కలిగిన సీనియర్ ప్రొఫెసర్లతో వారి భాషలోనే శిక్షణ ఇవ్వగల సామర్థ్యము కలిగియున్నది. జ్ఞానపిత వేదాద్రి మహర్షి మహాసమాధి అయిన పిమ్మట వారిచే నియమించబడిన అరుళ్నిధి ఎస్కేఎం మైలానందం గారు ప్రెసిడెంటుగా ఉలగ సముదాయ సేవా సంఘం సక్రమంగా పనిచేస్తున్నది. ఈరోజు ప్రపంచంలోని అనేక సమస్యలకు కారణం ఏమిటంటే సమాజంలో ఆరోగ్యం లేకపోవటం అని చెప్పేటప్పుడు అశాంతి, లంచం, అవినీతి, తీవ్రవాదం, దాంతో భయంగా జీవించడానికి కారణం. అలాగే చాలా వరకు మనో ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం లేని మనుషుల చేతిలో ఆర్థిక రంగం, అధికారము, తదితర రంగాలు ఉండటమే. అది ఈ కారణం వల్ల మానవజాతి ఎన్నో కష్టాల పాలు అవుతుందని చెప్పుకోవడానికి చాలా బాధపడుతున్నాను. సమాజపు ఆరోగ్యం ఇలాగే పాడైపోతూనే ఉన్నది. వారి తీవ్ర కృషితో మానవజాతి అభివృద్ధికి మనోవికాస యోగ విద్య అనే పేరుతో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టరేట్ పట్టా ఇవ్వడానికి భారతీయార్, భారతీదాసన్ మరియు కోవై అవినాశలింగం యూనివర్సిటీలచే శిక్షణ ఇప్పించబడుతున్నది. ఈ విద్యలో యోగము మానవజాతి అభివృద్ధి పాఠములుగా డిప్లొమా, బిఏ, ఎంఏ వంటి తరగతులు జరుపబడుచున్నవి. ఈ సంవత్సరం 8500 మంది విద్యార్థినులు ఈ విద్య నేర్చుకుంటున్నారు. జ్ఞానానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక విద్య ప్రజల మెప్పును విస్తృతంగా పొందింది. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానండి. వర్కింగ్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మీకే తెలుసు కదా. బట్ స్టిల్ ఈ రోజు దాకా స్ట్రెస్కు నేను గురికాలేదు. దీనికి కారణం వ్యాయామం చేయటం. దాని తర్వాత చూసారంటే నేను ఇక్కడ కాన్సంట్రేషన్, ఇక్కడ మెయిన్గా ఏకాగ్రతగా పని దొరికింది. ఇప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా నా హయ్యర్ అఫీషియల్ దగ్గర మాట్లాడేటప్పుడు గానీ, పనిచేసినప్పుడు గానీ అస్సలు తడబట్టడం లేదు. నాకెంత కష్టమైన పని అప్పగించినా సరే ఈజీగా కాన్సంట్రేషన్ చేసి సక్సెస్ అవుతున్నానండి. కష్టమైన టాస్క్ చేసేటప్పుడు కాన్సంట్రేషన్ చేయటం వల్ల నాకు సంతోషంగా ఉంది. ఈ మనోవికాస యోగ విద్యలో చేరిన తర్వాత నా దగ్గరున్న కోపం, చిరాకు మొదలైన గుణాలన్నీ తగ్గించుకుంటూ వచ్చాను. అందరితోనూ ఆప్యాయంగా, నిజం చెప్పాలంటే ప్రేమ కురిపించే తల్లిగా, భార్యగా, ఒక చక్కటి కోడలిగా నేనుండడం సాధ్యమయ్యింది. మా మావయ్య గారు నన్ను చూసి, ఇంత వయసొచ్చినా నాకు కోపం వస్తున్నది, నీ మాదిరి నేను దానిని వదిలించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అన్నారు. ఆయనకు 76 ఏళ్లు, పైగా హార్ట్ పేషెంట్. వారిప్పుడు మనోవికాస యోగ విద్యలో చేరి 3వ కోర్సు ముగించారు. నేను కంప్యూటర్ని ఒక రోజుకి 10 నుంచి 12 గంటలు పనిచేస్తూ ఉంటాను. దానివల్ల ఏమైందంటే 10 ఏళ్లకు మునుపు నా కళ్ళు ఎఫెక్ట్ అయ్యాయండి. నేను ఐ టెస్టింగ్ కూడా చేసుకుని గ్లాసెస్ వేసుకున్నాను. అయినా కూడా ఏ పుస్తకం గానీ ఇంకేది చూసినా నా కళ్ళు మసకబారిపోతూ ఉంటాయండి. ఒక 20 నుండి 40 నిమిషాల వరకు కంప్యూటర్ని చూస్తుంటే కళ్ళు నొప్పిగా ఉంటాయండి. అలాగే ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడిని. ఇప్పుడు మహర్షి గారి వ్యాయామం చాలా సింపుల్ అయింది. అది నేర్చుకున్న తర్వాత మీరు నమ్మరు, ఇప్పుడు రోజుకి 6 గంటల నుండి 12 గంటల దాకా కంటిన్యూస్ గా ఒక పుస్తకం చదవటమో లేక మానిటర్లో వర్క్ చేయటమో, ఈమెయిల్ పంపించటమో కష్టం లేకుండా చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న మా కంపెనీతో మాట్లాడతాను. ముఖ్యంగా యుఎస్ లో డే టైం, మనకి నైట్ టైం అవుతుంది. అప్పుడు మన నైట్ టైంలో మనం కొంచెం నీరసంగా నిద్రమతో మాట్లాడితే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. అందుకని వాళ్ళకి అది తెలియకుండా ఉండాలని ఈజీగా నేను పని చేయగలుగుతున్నాను. ఇది నేను ముఖ్యంగా చెప్పేది దేనికంటే మనోవికాస యోగ విద్యలో చేరిన తర్వాతే నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. అళియా జ్ఞాన మందిరంలో పాత ప్రొఫెసర్ల సహాయంతో మనోవికాస యోగ విద్యను సక్రమంగా తీర్చిదిద్దడానికి
విజన్ ఫర్ విజ్డమ్ అనే వ్యవస్థను ప్రపంచమంతటా విస్తరింపజేయడానికి మరియు నవీన ప్రచార సాధనములను ఉపయోగించి బ్రెయిన్ ట్రస్ట్ అనే వైజ్ఞానికుల బృందం పుస్తకములను సరిదిద్ది ప్రచురించడానికి వేదాద్రి పబ్లికేషన్స్, వైజ్ఞానికంగా పరిశోధన చేయడానికి WCSC స్కై పరిశోధనా కేంద్రం మరియు సిద్ధ వైద్యశాల, మనోవికాస యోగ విద్య ఆచార్యుల శిక్షణ నిమిత్తం స్మార్ట్ అనే వ్యవస్థ పనిచేయుచున్నది. ప్రపంచంలోని జ్ఞానానికి గుడికట్టిన ఘనత జ్ఞానపిత వేదాద్రి మహర్షి గారికే దక్కుతుంది. ఆళియార్లో ప్రారంభించినది మొదలు ఈ రోజు వరకు ఈ ప్రపంచంలో 250 జ్ఞాన మందిరాలు పనిచేస్తున్నాయండి. వీటిలో 87-86 ప్రాంతాలలో స్వంత భవనాలతో ఈ సాధన కొనసాగుతూ ఉన్నది. నేను ఎవరు, నా స్వరూపమేమిటి, నా లక్ష్యం ఏమిటి, నేను ఆనంద స్వరూపం, శాంత స్వరూపం, ప్రేమ కరుణల ఊట అని పాడారు. కాని జ్ఞానపిత అని అది ఒక సాధనగా చేయించి అనుభూతిలోకి తీసుకొచ్చారు. ఈ ఘనత అయిందే. అదే మనోవికాస యోగా విద్య ప్రత్యేకాంశం. ఇక్కడ అన్ని మతస్థుల వారు నేర్చుకోవచ్చు, స్త్రీ పురుషులందరూ నేర్చుకోవచ్చు. ఇది మతానికి సంబంధించింది కాదు. మనిషి మనసును దృఢపరిచి ఔన్నత్యానికి చేర్చి మనిషిని దైవ సంపన్నుడిగా తీర్చిదిద్దేదే విద్య. అదే మనోవికాస యోగ విద్య. మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మత, కుటుంబ సమస్యలను తొలగించి శరీర దారుఢ్యం, మనసులో ప్రశాంతత, ముఖంలో ప్రకాశవంతం, కుటుంబంలో ఆనందం, సముదాయంలో గౌరవం, జీవితంలో విజయం పొంది ఆనందమయం కావాలంటే విజ్ఞాన వివరణలతో కూడిన జ్ఞానాన్ని బోధించే ఆధ్యాత్మిక విద్య మరియు వ్యాయామం పరిపూర్ణ జీవనానికి మనవలక్కలై యోగా. ప్రశాంతత ఉండే స్థలం, ప్రేమ పుట్టిన స్థలం, జ్ఞానం పుణ్యస్థలం, జీవితానికి దారిచూపే స్థలం, గెలుపుకు సోపానం, పరిపూర్ణమైన జీవితానికి మనవలక్కలై యోగా. WCSC విజన్ సౌజన్యంతో కలిసి నడిపిస్తున్న యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ డిప్లొమా, BA, MA కోర్సులు త్వరలో ప్రారంభం కానున్నవి. రండి, ఆనందం పొందండి. వివరాలకు మీకు దగ్గర్లోనున్న జ్ఞానమందిరం లేక మనోవికాస యోగా విద్యా కేంద్రముల్లో సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.